శ్రీగురుభ్యో నమ. ప్రియ భక్త మహాశైలారా, ఈరోజు శ్రీ దత్తాత్రేయుని జయంతి. మార్గశిర పూర్ణిమ రోజున వారు జన్మించారని, పూర్ణిమకు ముందు రోజు చతుర్దశి రోజు జన్మించారని, కానీ పూర్ణిమ రోజే వారి జయంతి పూజా కార్యక్రమాలు జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటిది. ఈ పవిత్రమైన రోజున మన యోగా మిత్రులు సత్సంగాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందదాయకం. ఎందుకని అంటే యోగం దైవదత్తమైనటువంటి విద్య. ఈ యోగ విద్యని అభ్యాసం చేసేటటువంటి వారందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఆయుష్తో ఐశ్వర్యంతో వృద్ధి చెందాలని గురువులుగా మేమందరం కూడా భావిస్తూ ఉంటాం. అందుకనే దత్తుని యొక్క జన్మదినం రోజున యోగా సత్సంగం జరగడం కూడా చాలా ఆనందదాయకం. ఆ భగవానుడు జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. సర్వరోగహరం దేవం, అన్ని రకాల రోగాలను ఆయన హరించి వేస్తాడట. అందువల్ల భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుడికి శుభాన్ని కలిగిస్తాడు, క్షేమాన్ని కలిగిస్తాడు, ఆనందాన్ని కలిగిస్తాడు. భక్తుడు కూడా భగవంతుడి యొక్క ఆ గొప్ప ఉద్దేశాన్ని గ్రహించాలి. అందుకనే భగవద్గీత, భగవంతుడు ఏం చెప్పాడో దాన్ని మనం ఆచరించాలి అని చెప్పేటటువంటి గీతను కూడా మనం ఆరాధిస్తాం. ఇదంతా యోగమయం. యోగం అంటే కేవలం ఆసనాలు వేశాను, ప్రాణాయామం చేశాను, ఇదే యోగం అని అనుకోకూడదు. అవి ఎంతో ముఖ్యం. భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉండడానికి యోగాసనాలు, ప్రాణాయామం అనేది ఎంతో ముఖ్యం. అయితే మనిషి మానసికంగా కూడా పరివర్తన చెందాలి, ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతిలోకి ప్రయాణం చేయాలి. కృష్ణ భగవానుడైతే ఎవరెవరు నా దగ్గరికి వస్తారు అని చెప్పిన మాట ఒకటి మనందరం ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవాలి. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ అర్జున, నా దగ్గరికి 4 రకాల వాళ్ళు వస్తారయ్యా అన్నాడు. ఎవరా 4 రకాల వాళ్ళు అంటే ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని. ఆర్తుడు అంటే ఆపదలో ఉన్నటువంటి వాడు. ఏవైనా రోగాల్లో కానీ కష్టాలతో కానీ బాధలు పడుతూ భగవంతుడిని ప్రార్థించేవాడు ఆర్తుడు. రెండో రకం వాడు జిజ్ఞాసు. అంటే తెలుసుకోవాలి అనే కోరిక కలిగిన వాడు జిజ్ఞాసు. జ్ఞాన సముపార్జనతో కూడా భగవంతుడిని చేరతారు. తర్వాత అర్థార్థి అంటే ప్రాపంచికమైన వస్తువులను, అధికారాన్ని, సంపదని అపేక్షించి వచ్చేవాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి చేరుతూ ఉంటారు. ఇక 4వ వాడు జ్ఞాని. అంటే జ్ఞాని అంటే ఆత్మానాత్మ వివేకం, మంచి చెడు, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని తెలిసినవాడు జ్ఞాని. అయితే ఈ 4 రకాల వాళ్ళు భగవంతుడి దగ్గరకు వస్తారు, భగవంతుడిని పూజిస్తారు, ప్రార్థిస్తారు, ఆయన్ని ప్రసన్నం చేసుకుంటారు. అయితే మరి ఈ నలుగురిలో కూడా నాకు ఎవరు బాగా ఇష్టము అంటే
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఈ 4 రకాల వాళ్ళల్లో జ్ఞాని అంటే నాకెంతో ఇష్టం అని భగవంతుడు చెప్పాడు. ఎందుకని ఇలా జ్ఞాని అంటే ఆయనకి ఇష్టం అంటే, జ్ఞాని యొక్క విశ్వాసం శాశ్వతంగా ఉంటుంది. మనిషిలో ఎప్పుడూ కూడా విశ్వాసం అనేది సన్నగిల్లకూడదు. ఏదైనా కోరికలతో వెళ్ళినప్పుడు ఆ కోరికలు తీరంగానే భగవంతుడి పట్ల అశ్రద్ధ కూడా రావచ్చు. కానీ జ్ఞాని పద్ధతి ఎలా ఉంటుంది అంటే, కోరికలు కోరటం, ఆ కోరికలు తీరగానే భగవంతుడిని మర్చిపోవటం అనే పద్ధతి కాదు. భగవంతుడిని నిత్య ఆరాధన మానసికంగా చేసేవాడే జ్ఞాని. యోగా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఈ 4 రకాల వాళ్ళే ఉంటారు. ఆర్తితో వచ్చేవారు ఏదైనా జబ్బులు ఉంటే అనేక రకాల వైద్య ప్రక్రియల్లో ప్రయత్నాలు చేసి అవి తగ్గకపోతే వచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే అసలు ఏమిటి యోగం, ఎందుకు ఇంతమంది వస్తున్నారు, ఏం చెప్తారు, అదేంటో తెలుసుకుందామని వచ్చే జిజ్ఞాసులు ఉంటారు. తర్వాత అర్థార్థులు ఉంటారు. యోగా నేర్చుకుంటే మేధాశక్తి బాగుంటుందట, ఆరోగ్యం బాగుంటుందట, మనం సంపాదించడానికి ఆరోగ్యం బాగుంటే సంపాదించగలం, అలాగే మేధా వికాసం జరిగితే ఉద్యోగాలు సాధించగలం, ఇలాంటి ప్రయోజనాలు కాంక్షించేవారు ఉంటారు. తప్పులేదు, 3 రకాల వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. చేరుకున్న తరువాత ఒక అడుగు ముందుకు వేయాలి. అదేమిటి అంటే, జ్ఞానం వైపుగా అడుగు ముందుకు వేయాలి. మనం జ్ఞానిగా మారకపోతే యోగం యొక్క సంపూర్ణ ప్రయోజనాన్ని మనం పొందలేము. మళ్ళీ ఎప్పుడైనా ఆగిపోవచ్చు కూడా. జ్ఞాని మాత్రం ఆగకుండా తన సాధనని కొనసాగిస్తాడు. అది ఎలా అంటే, ఒక చిన్న దృష్టాంతాన్ని చెప్తాను వినండి. సముద్ర తీరంలో ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. ఉదయాన్నే మనం గనక వాహ్యాళికి వెళ్ళినట్టుగా అతను కూడా సముద్ర తీరంలో నడుస్తూ ఉంటే ఆ ఇసుకలో కాలి కింద ఏదో తగిలింది. కాలెత్తి ఏం తగిలిందా అని చూస్తే ఒక ఉంగరం కనిపించింది. ఆ ఉంగరాన్ని చూసి జేబులో పెట్టుకున్నాడు. సాయంకాలం తన మిత్రుడుంటే అతను రోల్డ్ గోల్డ్ వ్యాపారం చేస్తాడు. ఇది అసలు ఏమిటి చూపిద్దామని అతని దగ్గరికి తీసుకెళ్ళాడు. అతను దాన్ని పరీక్షించి చూసి, ఇది రోల్డ్ గోల్డ్ కాదురా, ఎవరో పోగొట్టుకున్నారు, అయితే బంగారమే ఇది, మరి బంగారం కనుక విలువైంది అని చెప్పాడు. అతనికి దాని మీద ఇంకా ఆసక్తి పెరిగింది. ఏదో రోల్డ్ గోల్డ్ అయితే పడేద్దాం అనుకున్నాడు, కానీ బంగారం అనేపాటికే ఆశ కలిగి బంగారు వర్తకుడి దగ్గరికి వెళితే అతను చూసి, ఇది మంచి బంగారం అండి, 22 క్యారెట్ల బంగారం, దీనికున్న రాయి ఉంది చూసారా, ఇది బాగా మెరుస్తోంది, ఇది మామూలు రాయి కాదండి, ఇది ఏదైనా వజ్రం అయి ఉంటుంది, దాన్ని పరీక్షించే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. అతనికి ఇంకా ఆసక్తి కలిగింది. ఏదో రోల్డ్ గోల్డ్ ఉంగరం అనుకుంటే బంగారం అన్నారు, మంచి బంగారం కాక ఇంకా ఏదో రాయి కూడా చాలా విశేషం అంటున్నారని వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళితే అతను చూసి, ఇది మంచి వజ్రం అండి, ఇది లక్షల విలువ చేస్తుంది అని చెప్పడంతో ఆ ఉంగరం మీద అతనికి బాగా ఆసక్తి కలిగి భగవంతుడు తనకు లభింపచేసినటువంటి అదృష్టంగా చేతికి ధరించాడు. అంటే ఆ వస్తువు యొక్క జ్ఞానం విలువ అతనికి తెలిసినప్పుడు దానికి విలువ ఇచ్చాడు, భద్రంగా ఉంచుకున్నాడు. అదే గిల్ట్ గోల్డ్ అని అనుకున్నట్టయితే, ఓ రోల్డ్ గోల్డ్ అనుకున్నట్లయితే అది ఎక్కడో పడేసేవాడు. అంటే
ఆ ఉంగరంలో ఉన్నటువంటి బంగారం అనే ద్రవ్యం, వజ్రం అనేటటువంటి విలువైన వస్తువు ఉంది కనుక దాని జ్ఞానాన్ని అతను పొందాడు కాబట్టి దాని విలువను అతను గుర్తించాడు. అందుచేత భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే, జ్ఞాని నాకు అత్యంత ఇష్టడు అంటాడు. ఎందుకని? జ్ఞాని ఎప్పుడు కూడా తను గ్రహించినటువంటి భగవతత్వాన్ని విడిచి వెళ్ళడు. ఇది ఇక్కడ ప్రధానంగా మనం గ్రహించాలి. యోగాన్ని అభ్యాసం చేస్తే శారీరక ప్రయోజనాలు, మానసిక ప్రయోజనాలు, బౌద్ధిక ప్రయోజనాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలు అనే 4 కూడా లభిస్తాయి. భౌతిక ప్రయోజనాలకు తృప్తిపడి వదిలేయకూడదు, మానసిక ప్రయోజనాలకి తృప్తిపడి వదిలేయకూడదు, బౌద్ధిక ప్రయోజనాలకు కూడా తృప్తిపడి వదిలేయకూడదు. ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరే వరకు కూడా సాధనలో మనం ప్రగతిని సాధించాలి. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. మనలో కొంతమంది మన జీవితంలో ప్రథమ స్థానాన్ని సంపాదనకి ఇస్తాం, రెండవ స్థానాన్ని బంధుమిత్రులకు ఇస్తాం, మూడవ స్థానాన్ని మన ఆరోగ్యాన్ని గురించి, మన అభివృద్ధిని గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రథమ స్థానం మానవుడు తనకిచ్చుకోవాలి. తన ఆరోగ్యం, తన మనశ్శాంతి, ఆత్మానందం అనే వాటికి ఇవ్వాలి. ఎందుకని అంటే అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాః సుకృతం దుష్కృతం చైవ గచ్చంతమనుగచ్చతః అన్నారు పెద్దవాళ్ళు. అర్ధాగృహే నివర్తంతే, సంపదంతా మరణకాలం వచ్చినప్పుడు ఇంట్లోనే ఉంటుంది, బ్యాంకులలో నిలవ ఉంటుంది, కానీ నీ వెంట రాదు. మరి బంధువులు, భార్య గడప వరకు వస్తే బంధువులు శ్మశానం వరకు వస్తారు, కానీ ఆ తర్వాత మానవుడు తాను చేసినటువంటి మంచి చెడు కర్మలు మాత్రమే వెంట వస్తాయి అని అన్నారు. అంచేత మనిషి ఎప్పుడూ కూడా ధర్మకార్యం చేయటంలో ముందుండాలి. ఈ సంపాదన కానీ బంధుమిత్రులను కానీ వదులుకోకూడదు, కానీ అవి ద్వితీయ తృతీయ ప్రాధాన్యతలో ఉండాలి. అంచేత మనం ఎప్పుడూ కూడా యోగం లాంటి గొప్ప విద్యలు మనకి గురుముఖతః లభించాయి కాబట్టి ఆ విద్యలని నిర్లక్ష్యం చేయకుండా మన జీవితకాలంలో అమలు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం స్పష్టంగా మనకు అర్థం కావాలంటే ఓ చిన్న దృష్టాంతాన్ని ఆకళింపు చేసుకోవాలి. ఒక వ్యక్తికి 3 మిత్రులు ఉన్నారు. ఆ వ్యక్తికి ఏదో కోర్టులో ఒక విచారణ పడింది. తనకి కోర్టు దాకా వచ్చి సాక్ష్యం చెప్పమని ఆ వ్యక్తి మొదటి మిత్రుడిని అడిగితే అతను ఏమన్నాడంటే, నాకు నీ ఇంటి దగ్గర కూడా పనులు ఉన్నాయి, నేను ఇంటి వరకు నీకు ఏదైనా సహాయం చేయమంటే చేస్తాను, కానీ ఇల్లు దాటి మాత్రం నేను రానయ్యా అని చెప్పి అనేశాడు. ఇక రెండో మిత్రుడిని సాక్ష్యం చెప్పమని అడిగితే అతను అన్నాడు, నీకు కోర్టు దాకా నీ వెంట వస్తా, కానీ కోర్టు లోపలికి మాత్రం నేను రానన్నాడు. మరి మూడో మిత్రుడు ఏమన్నాడంటే, కోర్టు దాకా వచ్చి కోర్టు లోపలికి కూడా వచ్చి నేను ఉంటాను, కానీ సాక్ష్యం మాత్రం చెప్పను అన్నాడు. అంటే ఇంటి వరకే పరిమితమై సలహా ఇస్తానన్నవాడు మన సంపద లాంటిది. మన మరణకాలంలో ఆ సంపద ఏది వెంట రాదు. అలాగే భార్య గడప వరకే వస్తుంది, కోర్టు దాకే నేను వస్తానన్నాడు రెండోవాడు. అట్లాంటిది కోర్టులోకి వచ్చిన తర్వాత కూడా సాక్ష్యం చెప్పనన్నాడు మూడోవాడు. అంటే మన బంధుమిత్రాదులు శ్మశానం దాకా వస్తారే తప్ప ఆ తర్వాత రారు. మరి ఆ తర్వాత కూడా వచ్చేది అంటే నిజంగా సాక్ష్యం చెప్పే మిత్రుడు ఉంటేనే ఉన్నట్టు. అట్లాంటిది
మన ఆత్మ వెంట వచ్చేటటువంటి మనం చేసిన మంచి చెడు కర్మల ఫలితము. ఎవరైతే ప్రతినిత్యం గురువును స్మరించి యోగాభ్యాసం చేస్తూ తోచిన సత్కార్యాలు ఆచరిస్తూ ఎవ్వరికి ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళకి గురు అనుగ్రహం, భగవద్ అనుగ్రహం కలుగుతాయి. అట్లాంటి వాళ్ళకి తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క ఫలితాలు కూడా బలహీనపడి పుణ్యకర్మలు చేయడానికి కావలసిన శక్తి కూడా లభిస్తుంది. అందువల్ల మనం ఈ సత్యాన్ని గ్రహించి యోగాభ్యాసాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి. యోగాభ్యాసాన్ని గురించి ఎన్నెన్నో శాస్త్రాల్లోనూ పురాణ ఇతిహాసాల్లోనూ చాలా గొప్పగా వర్ణించారు. అవన్నీ కూడా మనం ఆకళింపు చేసుకోవడానికి గురు అనుగ్రహం ఉండాలి. ఎవరు కూడా సాధన ఇప్పటితో అయిపోయింది, ఇక నేను ఇది ముగిస్తున్నాను అనుకోకుండా ఆహారం తీసుకున్నన్నాళ్ళు ఆసనాలు వేయండి, ప్రాణం ఉన్నన్నాళ్ళు ప్రాణాయామం చేయండి, మనసుకు మౌనమే ఆహారం, బుద్ధిని శుద్ధిగా ఉంచండి, మీ ఆత్మ ఆనందంలో ఓలలాడుతుంది. అలాంటి ఆత్మానందాన్ని అందరూ పొందాలి అని ఆకాంక్షిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.